నేర్చుకుంటావా? కరాటే అండ్ జూడో. అయినా కరాటే మీద నీకింత సరదా ఎందుకు కలిగిందో? సరదా కాదు మాస్టర్, అది నాకు అవసరం. మా అన్నయ్య చెప్పిన హంతకుణ్ణి హతమార్చాలి. ఆ పని పోలీసులు చేయాలి. ఆడపిల్లవి నీ వల్ల ఏమవుతుంది? నా మాట విను. దేవుడు నీకు సుందర సుకుమార శరీరం ఇచ్చింది. శభాష్! నువ్వు మొదటి పరీక్షలో నెగ్గావు. పౌరుషం, ధైర్యం, సాహసం ఉన్న వాళ్ళే ఈ కరాటే వెచ్చ అర్హులు. నీలో ఆ లక్షణాలు ఉన్నాయి. అయితే నా కరాటే నేర్పిస్తారా? షూర్, నేర్పిస్తాను. కమాన్. మొదటి పాఠం, ఇంత నిర్లక్ష్యంగా ఎవరికి చెయ్యి అందివ్వకూడదు. Excuse me. It's all right. Please. జయా, నీ మీద వారెంట్ ఉంది. వారెంటా? అవును, నీకోసం చాలా రోజులుగా వెతుకుతున్నాం. నేనే నేరం చేశాను? నీ మీద ఒక హత్యా నేరం మోపబడింది. కమాన్, మర్యాదగా మాతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి. హత్య నేరమా? నా మీద? జయా, నువ్వు తప్పించుకుపోయావు. నా మాట విను. చంపు, మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. పోలీసులు వచ్చి మనల్ని సాక్ష్యం అడుగుతారు. పోదాం పద. కమాన్. హ్యాండ్స్ అప్. నోరెత్తకుండా కార్ స్టార్ట్ చేయండి. ముందు నేను ఇక్కడి నుంచి బయటపడాలి. చూడమ్మాయి, నీకు మేము విరోధులం కావు, స్నేహితులం. ఏమిటి? నాకు మీరు స్నేహితులా? అవును. ఇప్పుడే నీ ధైర్య సాహసాలు మేము కళ్ళారా చూసాం. నీది మాది ఒకటే జాతి. మనం ఒకటైతే నీకు లాభం, మాకు లాభం. పోలీసు వస్తున్నారు. దాక్కో. దాకోమ్మాయి, దాకో. శంకర్, నీకేమైనా మతిపోయిందా? ఈ ఆడపిల్లని తీసుకొచ్చావు, ఏం చేస్తుంది? వంట చేస్తుందా? చలపతి, అరగంట క్రితం హోటల్ బార్లో ఈ అమ్మాయి చూపించిన ధైర్య సాహసాలు నువ్వు చూసుంటే ఇలా మాట్లాడు. ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల కళ్ళలో కారం కొట్టి పిస్టల్తో పేల్చి తప్పించుకొని పారిపోయింది. పిల్లంటే పిల్ల, సిసింద్రి పెట్ట. నీకేదో మస్క కొట్టింది. జస్ట్ మినిట్. ఎవరి ఝాన్సీకి రాణి? కరెక్ట్ యుగంధర్. ఈ అమ్మాయి పేరు జయ. నిజంగా మనలో ఉండవలసిన పిల్ల. జయ, ఏ మాలో ఉండిపోతావా? ఓకే. థ్యాంక్ యూ మిస్టర్ యుగంధర్.
sweetie. Come on. మనం పోలీస్ ఆఫీసర్మేనని అందరూ నమ్మారు. ఆ అమ్మాయి హంతకురాలుగా ఎంత బాగా నటించిందిరా. హలో జయ. ఓకే సక్సెస్. వాళ్ళంతా వచ్చారా? వచ్చారు, అదిగో కూర్చున్నారు. థ్యాంక్ యూ జెంట్మెన్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. మీరు పోలీసులుగా ఆడిన నాటకం బయట ఎవరికి తెలియకూడదు. ఆ మాత్రం నాకు తెలియదా సార్? వస్తాను సార్. అయితే ఈ పరీక్షలో కూడా సక్సెస్ అన్నమాట. కంప్లీట్ సక్సెస్. కోర్టులో బాగా వేశాం. ఆ యుగంధర్ కళ్ళ ముందే మన శక్తి సామర్థ్యాలు చూపించాం. అందరి కళ్ళల్లో కారం కొట్టాం. గుడ్. ఇంత నిర్లక్ష్యంగా ఎవరికి చెయ్యి అందివ్వకూడదని మీరు చెప్పిన పాటే మాస్టర్ గారు. 3 years. యు ఆర్ వెరీ లక్కీ. Yes, my sweetie. ఇంకా తారాచంద్ దగ్గర నుండి ఫోన్ రాలేదే? వస్తుంది. ఏమిటంత తొందర? అసలే నువ్వు బ్లడ్ ప్రెషర్ మనిషివి. బీ కామ్ అండ్ కూల్. హలో హలో, మై తారాచంద్ బోల్ రహా హూం. ఓ తారాచందా, మెసేజ్ వచ్చేసిందా? సరిగ్గా 12 గంటలకు పొలిమేరలో ఉన్న పోలేరమ్మ గుడి దగ్గరికి వస్తారు. ఆ టైంకి యుగంధర్ అక్కడ రెడీగా ఉంటాడు. ఓకే ఓకే. యుగంధర్, నువ్వు వెంటనే బయలుదేరాలి. 1 గంటలో అక్కడ ఉండాలి. లే యుగంధర్. Ace, king and queen color. కమాన్ యుగంధర్, కమాన్. That's all right. కొత్తగా తయారు చేయించాను. ప్రపంచంలో ఏ దేశాలలో మన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి అడ్రస్లు, ఫోన్ నంబర్లు, కోడ్ నంబర్లు అప్ టు డేట్ గా ఇందులో ఉన్నాయి. Good. Okay. ఆల్ ది బెస్ట్. Thank you. Hands up. Hello, my dear friends. యుగంధర్, నీ ఆట కట్టింది. పారిపోవడానికి ప్రయత్నించకు. పోలీస్ తుపాకులన్నీ నీ మీదకే గురిపెట్టి ఉన్నాయి. మై మోస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్స్, ఈ పెట్టెలో 10 లక్షల విలువ చేసే బంగారం ఉంది. దీన్ని మీకు ఇచ్చేస్తాను. షట్ అప్ అండ్ మూవ్ ఫార్వర్డ్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇంత బంగారం మీ జన్మలో చూసి ఉండరు. మీ అందరికీ జీవితాంతం సరిపోయేటంత బంగారం. ఈ ఛాన్స్ మిస్ కావద్దు. యుగంధర్, నా మాట మీద మీకు నమ్మకం లేదా? కావాలంటే మీరే చూడండి. పట్టుకోండి.
తగిలేదు. నదిలో మునిగిపోతే తప్ప ఇంకా వాడు ఎక్కడికి దూరంగా పోలేదు. నాలుగు వైపులా కాపలా కాయండి. ఈసారి వాడిని పట్టుకు తీరాలి. త్వరగా వెళ్ళి వెతకండి. సార్, నదికి రెండు పక్కల గట్టి కాపలా పెట్టించాను. వాడు ఎక్కడికి తప్పించుకుని పారిపోలేడు. వెరీ గుడ్. జాగ్రత్తగా కాపలా కాయండి. చూడు, నాకు కొంచెం అర్జెంట్గా పని ఉంది. ఒకసారి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వస్తాను. ఎస్ సార్. పోనీ యుగంధర్, నువ్వా? యుగంధర్ అంటే ఎవరనుకున్నా? పులి పిల్ల. నన్ను పట్టుకోవడం నీ అబ్బతరం కూడా కాదు. పోనీ. యుగంధర్, నీకు బలమైన గాయాలు తగిలాయి. నువ్వు బ్రతకాలంటే నాకు లొంగిపో. నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. Shut up! అలాగే డ్రైవ్ చేసుకుపో. నేను చెప్పే వరకు కారు ఆపద్దు. నా మాట విను. Shut up! కారు చిన్నగా పోనీ. దట్స్ ఆల్ రైట్. నేను నీ వెనకే ఉన్నాను. రివాల్వర్ నా చేతిలో ఉంది. నీ తలకు గురి పెట్టబడి ఉంది. ఏమన్నా గల్లంతు చేశావో పెంచి పారేస్తాను. పోనీ పోనీ పోనీ. Don't go! My God! చచ్చిపోయాడు. దీపా, పల్లెటూళ్ళే నయం. కలెక్షన్ బాగా వచ్చేది. బస్తే అని మళ్ళా ఇక్కడికి వచ్చాం. చూడు, 10 రూపాయల కలెక్షన్ కూడా లేదు. అవునన్నయ్యా. చూస్తారా? బాబాయ్ బాబాయ్ బాబాయ్, చూడు బాబాయ్, డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు. దీపా, ఈ రోజు బాబాయ్ చేతిలో వీళ్ళకి మూడింది. ఇతను బగడా తీసుకురండి. సూపరింటెండెంట్ గారు, అంత బలమైన గాయాలు తగిలిన యుగంధర్ మీకు ఇంకా దొరకపోవడానికి గల కారణం ఒకవేళ నదిలో మునిగి చనిపోయాడంటారా? నోనో, అతను చచ్చిపోలేదు. చనిపోలేదని మీరు ఎలా చెప్పగలరు? నేను తిరిగి వస్తుండగా నది అవతల రేవులో అతను నడిచిపోతుండగా నేను కళ్ళారా చూశాను. అయితే యుగంధర్ని మీరు ఎందుకు వెంటలేదు? ప్రయత్నించాం, కానీ ఎలాగో తప్పించుకుపోయాడు. ఏమైనా మా డిపార్ట్మెంట్ అతన్ని పట్టుకు తిరుగుతుందని మాత్రం హామీ ఇస్తున్నాను. గుడ్ డే. రామ్ 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 రామ్. విజయ్, సార్ నన్ను వదిలేయండి సార్, నేను వెళ్ళిపోతాను. కూర్చో కూర్చో కూర్చో. ఇదిగో ఇది చూడు. నా ఫోటో సార్, చాలా బాగుంది సార్, చాలా అందంగా ఉంది సార్. నాకు తెలియకుండా ఎప్పుడు తీశారు సార్? అది నీ ఫోటో కాదు. అబద్ధపడుతున్నా సార్, చూడండి సార్, నా ఫోటో సార్. కాదు, అది నీలాంటి వాడిదే మరొకటి ఫోటో. వాడి పేరు యుగంధర్. వాడేవాడు సార్? ఒక పెద్ద గజ దొంగ. వాడికి ఒక దొంగల ముఠా కూడా ఉంది. అబ్బా, వాడి ఇప్పుడు లేడులే, చచ్చిపోయాడు. అయ్యో పాపం, ఎలా చచ్చిపోయాడు సార్? పారిపోతుంటే నేనే కాల్చాను. మంచి పని చేశారు, వీడ ఎరగడైపోయింది సార్. సరే, ఆ సంగతి నాకెందుకు చెప్తున్నా సార్? వాడు చనిపోయినట్టు నాకు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరికీ తెలియదు. కనుక నువ్వు వాడి స్థానంలో వెళ్ళి ఆ దొంగల ముఠాలో చేరాలి. ఇప్పుడు ఎప్పుడు సార్? నువ్వు ఆ దొంగల ముఠాలో చేరాలి. ఎందుకు సార్? చేరి అక్కడ సంగతులన్నీ మాకు చేరవేస్తుంటారు. మా బాబాయ్, వాడు దొంగలని మీరే కాదు చెప్పారు సార్. వాడు పట్టుకుంటే బైకులు ఎరగొట్టేస్తారు సార్. ఏం చేయరు, నువ్వే యుగంధరం అనుకుంటారు.
మొదట అనుకుంటారు కదా సార్, తర్వాత తేలిపోద్ది కదా సార్. వాడు పిస్టోళ్ళు తుపాకులన్నీ కాల్చినాడు. నేను దేవుడు సాక్షిగా దీపావళి పండుగ పటాసు కూడా పేల్చలేదు సార్. ఏం పర్వాలేదు, అవన్నీ నీకు నేను నేర్పుతానుగా. ఏమి నేర్పినా వాళ్ళకి అనుమానం వస్తుంది సార్. ఏమీ రాదు. యుగంధర్ చనిపోయినట్టు వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. వాళ్ళకే కాదు, మా పోలీసులు కూడా తెలియదు. ఇది మరీ డేంజర్ సార్. మీ పోలీసులు నన్ను వాడే అనుకుని బొక్కలో దోసేస్తే అప్పుడు నేనుంటానుగా. నువ్వు మా మనిషివేనని నేను చెప్తాను. చెప్తాను అనుకోండి. ఏమిటి సందేహిస్తున్నావు? అమ్మ బాబోయ్, ఇదేదో డేంజర్ వ్యవహారంగా ఉంది సార్. నేను వెళ్ళిపోతాను. ఏమిటో పెద్ద హీరోలాగా ఒడ్డు పొడుగు ఉన్నావు, భయపడతావు. ఏ సార్ భయమా? సత్య భయం లేదు సార్. కాబట్టి డోంట్ కేర్. నాకేం అమ్మ అబ్బా పెళ్ళావా పిల్ల ఎవరో చెప్పండి సార్. నువ్వు చూడు సార్, ఒకప్పుడు బస్తీలో పాతాళ భైరవి సినిమా చూశాను సార్. మా ఊరు వచ్చిన తర్వాత నుప్పుడు మరి పందెం కట్టారు సార్. దూకేశాను సార్. కాకపోతే ఈ మధ్యనే 2 చిన్న అటాచ్మెంట్లు వచ్చినాయి సార్. ఏమిటి? అబ్బాయి ఫిమేల్స్ గారు సార్. అనాథ పిల్లలు 2 రగులుకున్నారు సార్. వాళ్ళని పెంచుతున్నాను సార్. ఆ 2 పిల్లలు నన్ను అంటి పెట్టుకున్నారు సార్. ఒక రోజు కనుక నేను కనిపించకపోతే అల్లాడిపోతారు సార్. ఆ దొంగనాయాలు పసిగట్టిన చంపేసి వాళ్ళ గత్యంగారు సార్. ఈ కొద్ది రోజులకే నీకు వాళ్ళ మీద చాలా మమకారం ఏర్పడిపోయిందన్నమాట. నాకే కదా సార్, వాళ్ళకు కూడా నేనంటే ఎంతో చెప్పలేదు సార్. అంత ఇదైతే మరి నువ్వు వాళ్ళకి ఏం మేలు చేస్తున్నావు? నీతో పాటే రోడ్లు అంటే తిప్పుతున్నావు. ఇలా తిప్పితే వాళ్ళు ఎలా తయారవుతారో తెలుసా? మరి ఎందుకంటే ఏం చేయబట్టారు సార్? నువ్వు తలుచుకుంటే వాళ్ళని ఏ డాక్టర్లు గానో ఇంజనీర్లు గానో తయారు చేయొచ్చు. నా వల్ల ఏమవుతుంది సార్? నువ్వు అను, వాళ్ళని మంచి స్కూల్లో చేర్పించి చదువు చెప్పిస్తా. హాస్టల్లో చేర్పించి మంచి తిండి బట్ట ఏర్పాటు చేస్తా. నిజంగా సార్? ఎస్, నేను చెప్పినట్టు విని నువ్వు నాకు సహాయం చేయి, నేను నీకు ఈ పిల్లలకి సహాయం చేస్తాను. చూడు విజయ్, యుగంధర్ మీద గాని అతని ముఠా మీద గాని వ్యక్తిగతంగా నాకు ఏ ద్వేషం లేదు. కానీ వాడు సంఘానికి దేశానికి ద్రోహం చేస్తున్నాడు. అలాంటి వాళ్ళని పట్టి శిక్షించడం సంఘానికి రక్షణ, దేశానికి క్షేమం. ఏమంటావు? అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను సార్. బాబు నీ పాప అంటే నాకు అంటే తెలుసు సార్. పాపం తల్లి లేని పిల్లలు, వాడు తండ్రి కూడా ఎక్కడున్నాడు చూసి పెట్టండి సార్. అలాగే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.